సునీత విలియమ్స్ అయితే వచ్చేస్తుంది, కాకపోతే ముందనుకున్న షెడ్యూల్లోనే. సునీత విలియమ్స్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి స్పేస్ వెహికల్ చిన్నపాటి ట్రబుల్ వచ్చింది అనేటప్పుడు నిన్న మళ్ళీ ఉలిక్కి పడ్డారు అందరూ, పాపం ఆ పరిస్థితి ఏంటని. కానీ అది సెట్ రైట్ అయిపోయింది. ప్రస్తుతానికి అది ఆల్రెడీ వెళ్ళిపోయి ఐఎస్ఎస్కి చేరిపోయింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కి తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానం అయిపోయింది. కాసేపటికి అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. మరోవైపు సునీత విల్మోర్ తదితరులతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ని అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవరెల్ నుంచి శనివారం ప్రయోగించారు. జూన్లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపినటువంటి స్టార్లైనర్ క్యాప్సూల్లో సునీత విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకోవడం, 8 రోజుల్లో వాళ్ళు తిరిగి రావాల్సి ఉంటే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు అక్కడే చిక్కుబడిపోవడం, చివరికి స్టార్లైనర్ ఖాళీగానే భూమికి తిరిగి వచ్చేసింది. సునీత విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్లో ఫిబ్రవరి తిరిగి రాబోతున్నారు. వాళ్ళకి చోటు కల్పించేందుకు వీలుగా 4 సీట్ల సామర్థ్యం ఉన్నటువంటి డ్రాగన్ క్యాప్సూల్లో హేగ్, గోర్బనోవ్లు మాత్రమే అక్కడికి పంపించినటువంటి నేపథ్యంలో మరో 2 వెంట పెట్టుకుని తిరిగి రాబోతున్నారు.